ఇస్ ద రోల్ నేమ్, దాని గురించి చెప్పండి కంప్లీట్ గా. అంటే చిన్న నేను ఒక అసలు ఎలా సృష్టి వచ్చింది, అదే ఎలా సృష్టించారండి ఆ క్యారెక్టర్ని, ఆయనకి ఈయనే కరెక్ట్గా ఆప్టన్ మీకు ఎలా అనిపించింది? అంటే జనరల్గా ఏంటంటే అది ఒక కామికల్ వేలో స్టార్ట్ అయ్యి ఎండ్కి వచ్చేటప్పటికి బాగా ఎమోషనల్ ఫీల్ కలిగించే క్యారెక్టర్ అది. సో జనరల్గా అందులో కామెడీ షేడ్ అనేది కూడా బిగినింగ్లో ఉండాలి. సో కాబట్టి ఎవరైనా కామెడీ బాగా చేయగలిగే వాళ్ళు ఉంటే ఆ ఫైనల్గా వచ్చే ఆ ఎమోషనల్ సీన్స్ కూడా ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు అని ఫీల్ అయ్యి నవీన్ని తీసుకోవడం జరిగింది. నవీన్ని మేము ఇంతవరకు ఎమోషనల్ వేలో చూసిందే లేదు ఆయన అన్నాడు. ఇందులో చూసి అంటే జనరల్గా చాలామంది అండి ఇంతకుముందు కూడా కామెడియన్స్ చాలామంది ఉన్నారు, ఎవరైతే కామెడీ రోల్స్ చేస్తూ సడన్గా ఒక ఎమోషనల్ చేసినప్పుడు చాలా రీచ్ అయ్యారు. సుత్తివేలు గారు కానీ చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో. అలాగే డెఫినెట్గా ఈ సినిమాతో నవీన్కి ఆర్టిస్ట్గా చాలా మంచి ఇది వస్తుంది. అది డైరెక్టర్ గారు నమ్మి నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ప్రొడ్యూసర్ గురించి చెప్పండి. స్టోరీ చెప్పినప్పుడు వాట్ వాస్ హర్ ఎక్స్ప్రెషన్, అండ్ ఆవిడ మీద స్టోరీ మీద ఇంత స్టోరీ మీద ఇంత నమ్మకం పెట్టేసి ఒక నిర్మించారు అంటే దట్స్ నాట్ అ స్మాల్ థింగ్. అవునండి, జనరల్గా ప్రొడ్యూసర్స్ ఎవరి దగ్గరికి వెళ్ళి కథ నేరేట్ చేయడానికి వెళ్ళినా కూడా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి జనరల్గా, లైక్ కామెడీ కానీ లేకపోతే కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది జనరల్గా చూస్తారు. అంటే మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అనగానే ఫస్ట్ యాక్సెప్ట్ చేయరు, అంటే అంత ధైర్యం చేయరు. కానీ నీలిమ గారు ఏంటంటే ఇలాంటి కొత్త కాన్సెప్ట్స్తో మూవీస్ చేయాలి అని బిలీవ్ చేసే నిర్మాత. అండ్ అలాగే చాలామంది కొత్త ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ కొత్త వాళ్ళే ఈ సినిమాకి వర్క్ చేసిన వాళ్ళు. అండ్ వాళ్ళందరినీ కూడా అంటే ఇంట్రడ్యూస్ చేయగలిగే ధైర్యం చేశారు ఒక విధంగా చెప్పాలంటే. అంటే ఇప్పుడు సక్సెస్ అవుతుందా లేదా అనేది ముందు తెలియదు, అది తెలియకుండా ఇంతమందిని నమ్మి కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం అనేది రియల్లీ అంటే గట్స్ ఉండాలి ప్రొడ్యూసర్కి. కొంచెం కొంచెం ప్రేమించు, కొంచెం కొంచెం శాసించు, కొంచెం కొంచెం నవ్వించి నా ప్రాణాన్ని మెరిపించు. అండ్ థియేటర్స్లోనే కాకుండా ఓవరాల్ వరల్డ్ జింగ్రీల్ అనే వెబ్సైట్ ద్వారా దీన్ని విడుదల చేశారు. అవునండి, యా. yes tell us something about it. యాక్చువల్గా ఓవర్సీస్లో చాలామంది తెలుగు వాళ్ళు అంటే చిన్న సినిమాలను చూడలేకపోతున్నారు. they miss Indian films exactly. యా, అంటే పెద్ద సినిమాలు కొంతవరకు రీచ్ అవుతున్నాయి కానీ చిన్న సినిమాలు జనరల్గా అంటే ఇక్కడ రిలీజ్ అయిన రోజు అక్కడ రిలీజ్ చేయలేకపోతున్నారు చాలామంది చిన్న ప్రొడ్యూసర్స్. సో దాన్ని బ్రేక్ చేయడానికి ఆన్లైన్ ద్వారా జింగ్రీల్ సౌజన్యంతో ఆన్లైన్ ద్వారా రిలీజ్ చేసాము. సో అదేంటంటే విదేశాల్లో ఉన్న ఎవరైనా సరే ఇంట్లో కూర్చొని జస్ట్ $5 పే చేసి దే కెన్ వాచ్ మూవీ అనమాట. ఏ టైంలో అయినా చూడొచ్చు. అయితే ఒకసారి పే చేస్తే 24 hours వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 24 hours లోపు ఎప్పుడైనా చూడొచ్చు. సో అంటే ఆ వ్యాలిడిటీ ఒకసారి చూడడానికి 24 hours వరకు ఉంటుంది. అనీషా తెలుగు రాదు కదా, ఓకే తెలుగు రాదు, స్క్రిప్ట్ బేస్డ్ కదా, కొంచెం స్క్రిప్ట్ అక్కడ ఎప్పుడైనా కొంచెం టెన్షన్ పడింది, భయపడింది, చేయలేనేమో చేస్తానేమో అసలు ఎలాగొస్తుంది అవుట్పుట్, ఇలా ఏమైనా అనిపించిందా? I was a little bit apprehensive because I had to deliver my dialogues in Telugu and some of the dialogues, some of the words were very difficult to pronounce at first, but then you know, as I said, we worked as a family together, so we stood by each other, and there were people. For me, there was Suman. He used to rehearse the dialogues with me and help me, pronounce them well and in the right way. I'm not that bad with Telugu, if I can say that about myself. Only a few words here and there. So that was
taken care of, and then after that it was fine. ఓకే, హీరో గురించి మీ నోటితో హీరో గురించి ఏమన్నా? I think Rahul will, now that the movie has already released and many must have already watched and seen, that he is a wonderful and a brilliant performer. I think he will now be amongst one of the top range of actors, because the way he emotes himself is something over the top. And I have got to learn so much from him, watching him perform on the sets. Apart from that, personally, he is a wonderful person. He is down to earth. He is very sweet. And, you know, me being a newcomer, I never felt for a moment that, you know, he obviously has so much of experience, but at no point did I feel uncomfortable. He was like a friend to me on sets, and on sets, off sets, he's been just a wonderful person, and I think I'm so blessed to have him as a co-star. ఆల్రైట్, నా గురించి చెప్పింది చాలు, ఇప్పుడు రాహుల్ గురించి చెప్పండి. ఓకే, ఇప్పుడు నవీన్ గురించి చెప్పండి. ఇప్పుడు దాకా చెప్పింది నా గురించే. అవునా? ఓకే, నవీన్లో కొన్ని నెగటివ్ పాయింట్స్ చెప్పండి. Actually, with Naveen, we didn't have any scenes together, no Alright. common scenes, so ఓన్లీ యాక్టింగ్ నేర్పించినప్పుడే కలిసామని. but as you can see, he He's very is jolly. very fun loving, and he's spontaneous with everything. He's a comedian not only on sets but off sets as well. So that's how he gets into the role so easily. మారినదే కాలమంతా, మారినదే జగము అంతా, ఎందుకనో తెలియకే నీ సతమతమవుతుంటే స్వర్గం దిగి వచ్చిందా